So, guys, we have entered into the most important part of our part of the session. That's lecture. And in our midst, we are having Dr. Devraj Pattagaru. Sir, we are so grateful to have you here. And now I hand over this time to you. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు అనుగ్రహించుతున్న ఈ శ్రేష్టమైన సమయాలను బట్టి వందనాలు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. యవన బిడ్డలు వాక్యం చేత పట్టబడి బలవంతులుగా మన విధానాన్ని బట్టి వందనాలు. రచించిన 2 లెక్చర్స్లో బిడ్డలను మీరు ఉన్నతమైన రీతిలో వాడుకున్నారు నాయన. ఎర్లిన్, షకీనా ఇచ్చిన లెక్చర్స్ని బట్టి మీకు వందనాలు. ఇది నేను యవనస్తులతో శిష్యరికం కూర్చుని నేను మాట్లాడిన ఉండగా ఈ సన్నిధి మాతో ఉంచమని, మీరే మహిమ పొందమని, బలహీనులను అల్పునై నన్ను బలపరచమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థించున్నాము. ఆమేన్. నాకు ఇవ్వబడిన అంశము శిష్యరికము. ఈ సిరీస్ ఇలా ఏర్పాటు చేయాలనేది జాన్ మైకేల్ యొక్క బ్రెయిన్ చైల్డ్, మానస పుత్రిక. కనుక యవనస్తులను వాక్యం ద్వారా నడిపించడానికి ఆయనకి దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని బట్టి జాన్ మైకేల్ని అభినందిస్తున్నాను. సహకరించిన బిడ్డలందరినీ అభినందిస్తున్నాను. శిష్యరికము, డిసైపుల్షిప్ అనే మాట వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవుడు అనే మాట కేవలం 3 పర్యాయాలు మాత్రమే వాడబడింది. అపోస్తుల కార్యాలు 11:26లో, అపోస్తుల కార్యాలు 26-28లో, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 3 పర్యాయములు మాత్రమే క్రైస్తవుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కానీ డిసైపుల్ అనే మాట 260 పర్యాయాలు వాడబడింది. డిసైపుల్, డిసిప్లిన్ ఒకే రూట్ నుంచి వచ్చినాయి. అందుచేత డిసైపుల్ అనగానే డిసిప్లిన్ పాటించేవాడు, క్రమశిక్షణ పాటించేవాడు. గ్రీకు భాషలో మెథడోట్స్ అనే వాడారు. దాని అర్థం ఏంటంటే లెర్నర్ అంటే నేర్చుకునేవాడు. స్టూడెంట్, అప్రెంటిస్ నేర్చుకునేవాడు, వెంబడించేవాడు, శిక్షణ కొరకు తరబీదు పొందేవాడు. ఈ మాటలు అర్థం ఉన్నాయి. ప్రభు కూడా ఆఖరి ఆదేశంలో మత్తయి సువార్త 28:19 సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు తప్ప క్రైస్తవునిగా చేయమని అనలే. కనుక క్రైస్తవత్వము ఒకవేళ మతానికి సంబంధించినదిగా ఉంటే శిష్యరికం అనేది దేవుని వాక్యానికి అనుగుణమైంది. శిష్యరికం అనగానే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసినప్పుడు శిష్యరికానికి అవసరమైన అంశాలు మత్తయి సువార్త 16:24 ఎవడైనాను నన్ను వెంబడింపకోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. లూకా సువార్త 14:26 ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణం సహా ద్వేషించకుంటే వాడు శిష్యుడు కానేరడు. లూకా 14:33 మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. యోహాను సువార్త 8:31 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులవుదురు. ఈ వాక్యాలన్నీ ఒకవేళ మనం ఆలోచన చేసినప్పుడు యేసుని వెంబడించడం అంటే ఏంటి, యేసు శిష్యుడిగా ఉండడం అంటే ఏంటి, అలా ఉండడానికి అవసరమైన సంగతులు ఏంటనేవి మనం ఆలోచన చేయాలి. లూకా సువార్త 9:57 నుండి 62 వరకు ఎవరైనా చదవగలిగితే మంచిది. లేని సమయం సంక్లిష్టం కనుక నేనే మాటలు చెప్తాను. యేసు ప్రభు మరణానికి సిద్ధపడి మనసు స్థిరపరచుకొని యెరూషలేం ప్రయాణానికి బయలుదేరాడు. లూకా సువార్త 9 57 నుండి 62 వరకు చూసినప్పుడు 3 వ్యక్తులు యేసు ప్రభుని సంధిస్తూ ఉన్నారు. మొదటివాడు హేస్టీ డెసిషన్ తీసుకున్నాడు, రెండవ వాడు హాఫ్ హార్టెడ్ డెసిషన్ తీసుకున్నాడు, మూడవ వాడు హాఫ్ హజార్డస్ డెసిషన్ తీసుకున్నాడు. లూకా సువార్త 9:57 నుండి 62 వరకు చూస్తే మార్గాన్ని వెళ్తూ ఉంటే ఒకడు వాడిగా వచ్చి నీ వెంట వస్తానని ప్రభుత్వం చెప్పాడు. ప్రభు వెంటనే మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదనగానే
జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఒకవేళ త్వరపడి హేస్టీగా ఒక డెసిషన్ తీసుకున్నాడు యేసుని వెంబడించాలని. కానీ ఎప్పుడైతే ప్రభు మనిషి కుమారునికి తలవాల్చుకుంటూ కూడా స్థలం లేదన్నాడో దానికి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు. రెండో వాడు తన తండ్రిని ప్రభువే ఆహ్వానించాడు నన్ను వెంబడించమని. వాడు అంటున్నాడు, వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాను, నువ్వు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించమని చెప్పాడు. ప్రభువుని వెంబడించడంలో ఒకవేళ న్యాయ సంబంధమైన సంగతి ఇది, తండ్రిని పాతి పెట్టడం అనేది ధర్మశాస్త్రానికి అనుగుణమైందే కనుక కొన్నిసార్లు యేసు ప్రభుని వెంబడించడానికి ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు కూడా అడ్డు రావచ్చు. వాటిని త్రోసిపుచ్చి తను వెంబడించమని ప్రభు చెప్పాడు. మూడో వాడు తన సొంత షరతులతో నేను వెంబడిస్తానని చెప్పి మళ్ళీ వెంటనే నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులు సెలవు తీసుకొని వస్తానని చెప్పాడు. చాలామంది మనలో శిష్యరికం అనగానే టేస్టీగా దాని లోతుపాట్లు తెలుసుకోకుండా యేసుని వెంబడించాలని ప్రయత్నం చేస్తాము. కొన్నిసార్లు హాఫ్ హార్టెడ్గా అటు ఇటు కాకుండా, కొన్నిసార్లు తల్లిదండ్రుల ఆజ్ఞ వేయకుండా ముందు అవసరమే. కానీ ప్రభు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచివాడు ఎవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అనే మాట. ఆయన మార్గాన్ని వెళ్తుంటే మరొక సన్నివేశం చూస్తే మార్కు సువార్త 2:14 ఆయన మార్గమును వెళ్ళుచూ సొంకప్పు పెట్టినందుకు కూర్చున్న అల్ఫై కుమారుడికి లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించాను. ఇది హోల్ హార్టెడ్ డెసిషన్. కనుక శిష్యరికం చేసేవారు కొంతమంది హేస్టీ డెసిషను, కొంతమంది హాఫ్ హార్టెడ్ డెసిషను, కొంతమంది హజార్డస్ డెసిషన్ తీసుకుంటారు. కానీ అసలైన హోల్ హార్టెడ్ డెసిషన్ ఏంటంటే ఆయన చెప్పగానే లేచి ఆయన వెంబడించడం. Christianity without living Christ is inevitably, and Christianity without discipleship is always Christianity without Christ అన్నారు. Saying yes to the cross and no to self is true discipleship. కనుక అసలైన శిష్యరికం అనేది సిలువ వైపు చూడడం, స్వార్థానికి నో అని చెప్పడం. యేసుని వెంబడించాలంటే మొదటి అడుగు గతం అంతటితో మనం తెగతింపులు చేసుకోవాలి. యేసు పిలుపుకు సంబంధించి సొంకపు పెట్టును విడిచిపోయాడు లేవి. పేతురు వలలు విరిచాడు. యోహాను యాకోబులు తండ్రిని కూడా విడిచిపెట్టారు. కనుక ఆయన వెంబడించినప్పుడు విశ్వాసం వృద్ధి చెందుతుంది. మనకున్నవన్నీ విడిచిపెట్టాలనే మాట. శిష్యరికము దేవునికి మనం ఇచ్చే కాదు, ఆయన పిలుపే. నేను ఆయన వెంబడించాలంటే ఆయన పిలుపుకి లోబడాలి. 2 సందర్భాల్లో పేతురు ఈ పిలుపు విన్నాడు. మార్కు సువార్త 1:17 ప్రభువు పేతురుతో చెప్పిన మొదటి మాట ఫాలో మీ, నన్ను వెంబడించుము. పేతురుతో ప్రభువు చెప్పిన ఆఖరి మాట యోహాను సువార్త 21:22 ఫాలో మీ. పరిచర్యకు పిలుపులో ఫాలో మీ అన్నాడు ప్రభువు, పరిచర్య ముగింపులో ఫాలో మీ అన్నాడు. ఈ 2 నన్ను వెంబడించు అని చెప్పిన ఈ 2 సందర్భాల మధ్య పేతురు జీవితాన్ని మనం చూస్తే ఆయన శిష్యరికము ఎంత ఖరీదైందో మనం గమనిస్తాము. పేతురు జీవితంలో యేసుప్రభుని ఎరుగునని బొంకాడనే మాటలు మనం చెప్పుకుంటాము. కానీ ఆయన అడ్వెంచరస్ డిసైపుల్షిప్, నీటి మీద నడవడానికి కూడా సిద్ధపడ్డాడు ప్రభువు పిలిస్తే. నన్ను గూర్చి ఎవరు అనుకుంటున్నారంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. నా శరీరం తిని నా రక్తాన్ని తాగాలని అందరూ వెళ్ళిపోతే మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, నీవు జీవ మాటలు కలిగిన వాడు అన్నాడు. మలుకు చెవి తెగ నరికాడు. ఖాళీ సమాధి చూడడానికి పరుగుని వెళ్ళి సమాధిలో దిగాడు. ఈ విధంగా పేతురు 2 పిలుపులు ఉన్నాయి, కాల్ మీ, ఫాలో మీ, ఫాలో మీ. ఈ రెండింటి మధ్య ఒక గొప్ప వీరోచితమైన శిష్యరికం ఆయనకు ఉంది. లూకా సువార్త 9:23 ఎవడైనాను నన్ను వెంబడింపకపోని ఎడల తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ మాట లూకా సువార్తలో 2 సార్లు, మత్తయి సువార్తలో 2 సార్లు, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో పేర్కొనబడింది. 4 సువార్తల్లోనూ ఈ అంశం పేర్కొనబడిందంటే సిలువను ఎత్తుకొనుట అనేది శిష్యరికం. ప్రభు దినాల్లో సిలువ అనేది అవమానానికి గుర్తు.
దొంగల్ని, బందిపోటు దొంగల్ని, హంతకుల్ని ఈ మరణానికి అప్పగించేవారు, శిలువ మరణానికి. ఈ దినాల్లో అయితే శిలువ మనకి మన ఆభరణాల్లో, సంఘం చర్చెస్లో పవిత్రమైన దానిగా ఎంచబడుతుంది. కానీ ఈ మాట చెప్పినప్పుడు, ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకుని వెంబడింపవలను అని చెప్పడంలో అవమానానికి సిద్ధంగా ఉండాలి శిష్యరికం చేసేవాడు. యోహాను సువార్త 12:24 ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. కనుక ఆత్మీయంగా ఫలభరితమైన జీవితం జీవించాలంటే మనం క్రీస్తుతో కూడా చావవలసి ఉన్నదనే సంగతి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శిలువను ఎత్తుకొని వెంబడించుట అనే దానిలో 3 భావాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ద క్రాస్ ఇన్వాల్వ్స్ సెపరేషన్. నెంబర్ 2, ద క్రాస్ మీన్స్ డెత్. నెంబర్ 3, ది క్రాస్ బ్రింగ్స్ విక్టరీ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. శిలువ వేరు చేయును. శిలువను బట్టే మనం కుడివైపు దొంగ, ఎడంవైపు దొంగ అని పేరు పెట్టాము. కనుక శిలువ చేసే పని ఏంటంటే రక్షింపబడే వారిని, నశింపబడే వారిని వేరుపరిచేది శిలువ. నూతన సృష్టిగా చేయబడే వారిని, నరకాగ్నికి అప్పగింపబడే వారిని వేరు చేసే శిలువ. వేరు చేయడం అనేది దైవ సంబంధమైన కార్యం కాదని చాలామంది అనుకుంటారు. కానీ వెలుగును ఎంచుకునే వారిని, చీకటిని ఎంచుకునే వారిని వేరు చేసే దేవుడు ఆదికాండము 1:3-4 వచనాల్లోనే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను అనే మాట కనబడతా ఉంది. కనుక శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే శిలువ ద్వారా లోకము నుండి వేరుపరచబడుట. సంఘము అనే మాట ఎక్లేషియా నుంచి వచ్చిందని మనందరికీ తెలుసు. ఎక్లేషియా అంటే బయటకు పిలువబడిన సమూహం. యోహాను సువార్త 16:2 వారు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలివేయుదురు అనే మాట చెప్తా ఉన్నాడు. కనుక శిలువను ఎత్తుకొని వెంబడించే క్రైస్తవులు ఆచార వ్యవహారాలతో నిండిన క్రైస్తవత్వము నుండి తనకు తాను వేరుపరుచుకుంటారు. వేరుపరచుట క్రైస్తవత్వానికి వ్యతిరేకమైన ఒకవేళ అనేకులు తలస్తూ ఉంటే ద క్రాస్ ఇన్వాల్వ్ సెపరేషన్. లోకం నుండి వేరే ఉండుట నూతన నిబంధనలోని ఒక ప్రధాన అంశం. యోహాను సువార్త 15:19, 17:16 నీవు లోక సంబంధివి కాదు అనే మాట. నేను జానీని అంకుల్ కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తున్నారు అంకుల్. ఐ థింక్ మా వాళ్ళు ఫాలో అవడం కొద్దిగా స్లో. యాకోబు రాసిన పత్రిక 1:27 పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుట. లోకం నుండి వేరైపోమంటే ఋషుల్లాగా అడవిలోకి వెళ్ళి తపస్సు చేయమని కాదు. సముద్రంలో ఒక ఓడ ఉంటుంది. ఓడ చుట్టూ నీళ్లు ఉంటాయి, కానీ సముద్రంలో నీళ్లు ఉండవు. ఆయన వెంబడించేవాడు, ఆయన శిష్యుడిగా ఉండకోరేవాడు ఆ విధముగా లోకం మధ్య ఉంటూనే తన ప్రత్యేకత కాపాడుకోవాలి. ఆయన వెంబడించేవాడు ప్రతిదినము ఆయన అద్భుత శక్తి మీద ఆధారపడి జీవిస్తారు. కనుక శిలువను ఎత్తుకోవడం అంటే లోకం నుండి వేరవడము, ప్రతిదినము ఆయన అద్భుత శక్తి మీద ఆధారపడడం. లూకా సువార్త 14:26-27 చూస్తే కుటుంబస్తులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసు శిలువను, ఆయన చెల్లించిన ధరను మనం అంగీకరించకపోయినా ఆయన కుమారులుగా ఉండలేము. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనే ఒక పుస్తకంలో బొనఫర్ అనే కృతవీరుడు అంటాడు, ఇఫ్ క్రైస్ట్ కాల్స్ యూ కమ్ అండ్ డై, వచ్చి చావు అంటాడు. లూథరన్ క్రైస్తవుల మీద మనము కేవలము కృపను బట్టి రక్షింపడతామని దాని మీద ఆధారపడ్డారు అనుకుంటారు. కానీ ఆ కృప పొందడానికి ప్రభువు శిలువ మీద పొందిన అనుభవం, ఆ నరక ఛాయలు ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే కృపచేత మనం రక్షింపబడినా కానీ ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలంటే లోకంతో నిండిపోయిన మన హృదయాల్ని, చేతుల్ని దాని నుండి వేరు చేయాలి. అదే శిలువ ఎత్తుకొనడం. కనుక శిలువ ఎత్తుకొనడంలో 3 మాటలు నేను చెప్పాను. మొదటిది క్రాస్ ఇన్వాల్వ్ సెపరేషన్. రెండవది క్రాస్ మీన్స్ డెత్. ఎవడైనాను నన్ను వెంబడింపగోనేడాలంటే బలవంతం లేదు ఇందులో. చాయిస్ ఈజ్ బిఫోర్ అస్, వెదర్ టు చూస్ క్రాస్ ఆర్ వరల్డ్. కనుక ఎవడైనాను నన్ను వెంబడింపగోనేడలా
తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడింపాలి అనే మాట. కనుక రెండవది క్రాస్ మీన్స్ డెత్. గోధుమ గింజ భూమిలో పడి తొక్కబడి ఆ మెరుగంతా పోయిన తర్వాత, అందమంతా కోల్పోయిన తర్వాత, ఒకవేళ మనం గోధుమ గింజను చూస్తే అది ఆకర్షణీయంగా ఉండదు. అలాగే సిలువను ఎత్తుకునే విశ్వాసి లోకమునకు ఆకర్షణీయంగా ఉండడు. లోకం అతన్ని తృణీకరిస్తుంది. నా ప్రభువునే వారు నన్ను అవమానించడం అనే పద్ధతిలో విశ్వాసం ముందుకు సాగిపోవాలి. పాత నిబంధన కాలంలో ఏదైనా అర్పణ తెచ్చినప్పుడు నిప్పు పూర్తిగా దహించి వేస్తే ఆ అర్పణ దేవుడు అంగీకరించాడని. క్రీస్తు శిలువ ఒక మనిషిని చావునట్లు చేస్తుంది. కనుక నిజమైన సమర్పణ ఏంటంటే మనము మరణానికి అప్పగింపబడ్డం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. కనుక ఆయన శిష్యులుగా ఉండగోరేవారు శిలువను ఎత్తుకొని వెంబడించాలి. అనగా ఎప్పుడైనా మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనం సిద్ధపరచుకున్న ప్రణాళికలు, ఆశయాలు బూడిదగా మారేటంతగా దేవుని ఇష్టం మన బ్రతుకుల్లో మనం అనుమతించాలి. అలా చెప్తా ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాము. లోకానికి నేను, నాకు లోకము. దహింపబడ్డానికి, కాల్చివేయబడ్డానికి, చంపబడ్డానికి ఎప్పుడైనా మనము ఆయనకు సమర్పించుకున్నామా? నా ఆలోచనలు, నా ప్రణాళికలు, నా ఆశయాలు బూడిదగా చేసి నీ ఇష్టం నా బ్రతుకులో అనుమతించు ప్రభు అని ఎప్పుడైనా అనుకున్నామా? సిలువను ఎత్తుకోవడం అంటే అదే మరణానికి, అవమానానికి, దుఃఖానికి గురయ్యేటట్లుగా మనం ప్రార్థన చేస్తే ఆయన శిష్యులుగా మనం ఉంటాము. పౌలు వలె మనం కూడా క్రీస్తు నిమిత్తం వెర్రివారం అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. FFCS అనే మాట, ఫూల్ ఫర్ క్రైస్ట్ సేక్. యేసు వలె పౌలు లోకం సిలువ వేయబడినందున తృణీకారాన్ని లక్ష్య పెట్టలేదు. పాశ్చాత్య దేశాల్లో శాండ్విచ్ బోర్డ్స్ అని ఒక కార్యక్రమం ఉంటుంది. అది ముందు బాగాన బైబిల్ వాక్యం రాసుకుని వెనక ఇంకో బైబిల్ వాక్యం రాసుకుని వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఒక అతను ఈ శాండ్విచ్ బోర్డు ఉపయోగించి అతను వాక్యానికి బదులు టీషర్ట్ ముందు రాశాడు, ఐఎమ్ ఫూల్ ఫర్ క్రైస్ట్ సేక్, ఐఎమ్ ఫూల్ ఫర్ క్రైస్ట్ సేక్. వెనుక భాగం మీద రాశాడు, హూజ్ ఫూల్ ఆర్ యూ? నేను క్రీస్తు నిమిత్తం వెర్రివాడను, నువ్వు దేని నిమిత్తం వెర్రివాడవు, లేక ఎవరి నిమిత్తం వెర్రివాడవు అనే ప్రశ్న. క్రీస్తు నిమిత్తం వెర్రివాడవుటకు ఇష్టపడకపోతే సాతాను గురించి వెర్రివారు అవ్వాలి. ఒక వ్యక్తి లోకంలో జీవించినప్పుడు అయితే యేసుక్రీస్తు నిమిత్తం అన్నా వెర్రివాడవ్వాలి, అలా కాకపోతే సాతాను నిమిత్తమైనా వెర్రివాడవ్వాలి. ఇతరులు మనలను బాధించినప్పుడు ప్రతిచర్య తీసుకోకుండా ఉండేటట్టు ఉండడమే సిలువను మోయడం. ఒక రకంగా ఆలోచన చేయాలంటే 22వ సంకీర్తన 6వ వచనంలో నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడను అనే మాటలు కనపడతాయి. పాములో ఏమో సాతాను ఉంది, పురుగులోనేమో యేసు ఉన్నాడు, దేవుని కుమారుని ఉన్నాడు. అందువల్ల పాముని తోక పట్టుకుంటే వెనక తిరిగి కరుస్తుంది, పురుగు పాదం కింద నలిగిపోతుంది. కనుక పురుగులో దేవుని కుమారుని ఆత్మ, ఒకవేళ నీ అనుదిన జీవితంలో నువ్వు ఘోరంగా అవమానపరచబడ్డావా, సిలువను అంగీకరించిన పరిశుద్ధాత్మ నీ హృదయమును కరిగించి ద్వేషానికి బదులు ప్రేమ, శాపానికి ప్రతిగా దీవెన ఇస్తుంది. కనుక రివెంజ్, పగ తీర్చుకోవడం అనేది మనం వదిలిపెట్టాలి. ఎవరైతే యేసు ప్రభు వెంబడిస్తున్నామో, నేను సిలువని మోసుకుంటున్నాను అంటాడో, ఆ సిలువని మోసుకునే అనుభవంలో పగ, ఈర్ష్య, రివెంజ్, ప్రతీకారము లేని జీవితం జీవిస్తాడు. కఠినత్వానికి బదులు కరుణ చూపెట్టేట్టు చేస్తాడు. కనుక సిలువ మోయటం అనగా నా ఇష్టం కాక దేవుని ఇష్టానికి విధేయత చూపడం. సిలువను అంగీకరించిన విశ్వాసి క్రీస్తు రాజ్యానికి పంపబడతాడు.
తులసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసంగా చేశాను. అటువంటి వ్యక్తికి ధనము, లోక విషయములు ఆకర్షణీయంగా ఉండవు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో లోకమును దాని అతిశయము గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించుట నిరంతరము నిలుచును. రెనౌన్సియేషన్, సెల్ఫ్ డినయల్ అనే మాటలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, మిషన్స్ అని మరొకసారి నేను ఇంకొక లెక్చర్ ఇవ్వబోతున్నాను. ఆ వేళ కొన్ని సంగతులు చెప్తాను. ఈ సిలువను ఎత్తుకునే అనుభవం అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే, కొంతమంది భక్తులు, మదర్ తెరిసా ఉంది. మదర్ తెరిసా గురించి మనందరికీ తెలుసు. ఆమె కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రపంచం అంతా అందించి ఆమె కానుక ఇచ్చారు. కానీ ఆమె బిలాంగింగ్స్ కనుక మనం చూస్తే, ఒక బైబిలు, ఒక రోజరీ, 2 చీరలు, ఒక సూట్ కేస్. మదర్ తెరిసా బిలాంగింగ్స్ ఒక బైబిలు, ఒక రోజరీ, రోమన్ క్యాథలిక్స్ ప్రార్థన చేసుకోవడానికి వేసుకునే రోజరీ, 2 చీరలు, ఒక సూట్ కేస్. కనుక ఆమెకి లోకం యొక్క మెప్పక్కర్లే. తాను ఉపేక్షించుకొని సెల్ఫ్ డినయల్. హడ్సన్ టేలర్ అనే భక్తుడు ఆఫ్రికా ఖండంలో సేవ చేశాడు. తన భార్యను ఆయన ఒక్కడే సమాధి చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన ఆఫ్రికా ఖండంలోనే సింగిల్ హ్యాండెడ్గా తన వైఫ్ని బరీ చేశాడు. దేవుని చిత్తం ఏంటంటే మనము ఆయన కొరకు నిలబడాలి. వీ వాంట్ టు బి ఎలక్ట్రిక్ బల్బ్స్, బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ క్యాండిల్స్ విచ్ మెల్ట్ అవే ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ లైట్. లోకానికి వెలుగునివ్వడంలో ప్రవృత్తిలాగా కరిగిపోతూ వెలుగునివ్వాలి. మనమేమో ఎలక్ట్రిక్ బల్బ్స్ లాగా ప్రజ్వరలకుండా, ప్రకాశించకుండా ఆయన వెంబడించే వరంగా ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండేను అని ఉంది. మనం కూడా ఒకవేళ సిలువను మోసే అనుభవం అంటే ప్రకాశించడానికి దీపంగా కరిగిపోతా ఆ కార్యం చేయాలి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాల్లో శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమునందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలికి ఏమీ లేకుండా ఉండును. ఈ దినాన్ని విశ్వాసులు, అవిశ్వాసులు కూడా లోకాన్ని, దాన్ని వ్యర్థాతిశయాన్ని చూస్తూ ఉండడం అనేది విచారకరం. ఎవడైనా నన్ను వెంబడింపకోని ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పడంలో మొదటి అంశము లోకం విషయంలో మనం చనిపోయిన వారము. లోకమును ప్రేమించుట దేవునికి శత్రువుగా మారడం అని యాకోబు పత్రికలో రాస్తాడు. కనుక సిలువను ఎత్తుకునే అనుభవం అంటే ఒకవేళ దేవుని కృపను ఆశ్రయించడమే. అట్ ది సేమ్ టైం ఒకవేళ లోకాశలు, లోకం యొక్క మెప్పు మనము త్రోసిపుచ్చడం అనేది శిష్యరికంలోని మొదటి మెట్టు. రెండవ మెట్టు మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రణాళికలు కాదని ఆయన చిత్తం కొరకు కనిపెట్టడం. మన ఆలోచనలు పక్కన పెట్టడం. మూడవది అవమానానికి, ఈవెన్ మరణానికి మనం సిద్ధపడ్డాం. శిలువ వేరుపరచుట అయింది, మరణం అయింది. శిలువ విజయాన్ని కూడా ఇస్తుంది. శిలువ సువార్త కేవలము దుఃఖం కలిగించేది కాదు. ద క్రాస్ ఇన్వాల్వ్స్ ఎ సెపరేషన్. ద క్రాస్ మీన్స్ డెత్. ద క్రాస్ బ్రింగ్స్ విక్టరీ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. శిలువ విజయాన్ని తెచ్చేది. ఒకవేళ ఎంతవరకు మనం శిలువను కూర్చున్న పలుకులు దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటే, ద మెసేజ్ ఆఫ్ క్రాస్ హ్యాజ్ ఎ బ్రైటర్ సైడ్. శిలువ సువార్తలో ప్రకాశించే సంగతులు కూడా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే,
ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఎందువల్లంటే మహిమ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన శిలువ మరణానికి అంగీకరించడానికి కారణము ఈ అవమానం తర్వాత కిరీటం ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అది బహు బలవంతంగా లేస్తుంది. లోకము ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నా కానీ శిలువ మోసేవానికి విజయం ఉంది. ఆ విజయం కొంత ఈ లోకంలో, మరి ఎక్కువగా ఆయన తనతో వచ్చే సమయంలో. కనుక శిలువను వెంబడించడం అనేది ఒకవేళ దుఃఖకరమైన అనుభవం అని ఎవరైనా అనుకుంటే అది వాస్తవం కాదని దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది. శిష్యరికము. ప్రభు ప్రార్థన చేసి తన శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ప్రార్థన చేసి ఎన్నుకున్నా కానీ ఒక శిష్యుడు తప్పిపోయాడు. ఒకవేళ మనం ప్రార్థనా జీవితంలో బలంగా ఉన్నా సాతాను మనలను పడతోయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుచేత మనం శిలువ శక్తిని ఆశ్రయించాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4:11 యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3:8 నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుతున్నాను. కనుక ఆయన గూర్చిన జ్ఞానం కొరకు సమస్తాన్ని పెంటగా ఎన్నుకున్నాను, లేక నష్టంగా తలస్తానని చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఈ దినాన్ని మన విలువలు ఎలాగ ఉన్నాయి? నేను ఆయన ఉపదేశాలను వెతుకుతాను, నిర్భయం లేకుండా నడుచుకుంటాననే మాటలు మనం చెప్పగలుగుతూ ఉన్నాము. శిష్యురికి మనగా క్రీస్తును పరిపూర్ణంగా హత్తుకొనుట. ఎవడైనాను నన్ను వెంబడింపకూడని ఎడల తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. ఇది 4 పర్యాయాలు లేక 6 పర్యాయాలు వాక్యంలో కనబడతా ఉంది. ఒకటి, ఉపేక్షించుకోవడం అంటే తాను సెల్ఫ్ డినయల్ చేసుకున్నాం. రెండవది, తనకు కలిగినదంతా విడిచిపెట్టాలి ఆయన శిష్యుడు అవ్వాలంటే. మూడవది, వాక్యమందు నిలిచి ఉంటేనే ఆయన శిష్యులు. నాలుగవది, ఫలించుట. కనుక క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి, తాను ఉపేక్షించుకొనుట. రెండవది, కుటుంబస్తులను సైతం ద్వేషించుట. మూడవది, కలిగిందంతా విడిచిపెట్టుట. నాలుగవది, వాక్యమందు నిలిచి ఉండుట. ఐదవది, బహుగా ఫలించుట. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు. శిష్యరికంగా ప్రభు నన్ను పోలి నడుచుకోమని పౌలుకు చెప్పాడు, పౌలు మనకు చెప్పాడు నన్ను పోలి నడుచుకోమని. అలా చెప్పాలంటే గొప్ప పరలోక ఆత్మీయ జ్ఞానం ఉండాలి. ఒక ఆయన అన్నాడు, గాడ్ షోడ్ హిమ్ త్రూ ద స్క్రిప్చర్ that the following of Christ is not the achievement or merit of a select few, but the divine commandment to all Christians without distinction. డాక్టర్ మార్టిన్ లూథర్ అంటాడు, దేవుని వాక్యం ద్వారా ఆయన వెంబడించడం ఏంటో ఆయన దీవెనగా మనకు ఇస్తాడు తప్ప ఏదో మనం సాధించి యోగ్యులమని చెప్పి పొందేది కాదు, అది దైవ పిలుపు అంటున్నాడు. కనుక ఈ దినాన్ని మేము ప్రభు శిష్యరికం చేసేవారము లేక మేము క్రైస్తవులము అని అనుకుంటే యేసుప్రభుని వెంబడించాలి, యేసుప్రభుని అనుకరించాలి. యేసుప్రభు జీవించిన జీవితం మనం కూడా జీవించాలి. లోకంతో తెగతింపులు చేసుకోవడం ఒకటి, మన ప్రణాళికలు బూడిదిగా చేయమని అడగడం రెండు, కుటుంబము భార్యను పిల్లలను అన్నదమ్ములను తన ప్రాణాన్ని సహా ద్వేషించడం నాలుగు, కలిగినదంతా విడిచిపెట్టడం. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలంటే 10 ఆజ్ఞలు పాటించమంటే నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నా అన్నాడు. అప్పుడు ప్రభు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇమ్మంటే అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభు శిష్యుడిగా కోరేవాడు కలిగినదంతా విడిచిపెట్టాలని చెప్తున్నాడు ఆయన. లూకా 14:33 కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరాడు. తర్వాత వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమే మనకి దీపం లాంటిది. కనుక వాక్యము అందు నిలిచిన వారంటే వాక్యానుసారం జీవించేవారు.
వాక్యం విని విడిచిపెట్టేవారు కాదు. 5వది బహుగా ఫలించుట. ఒక వ్యక్తి లోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పారమార్థికమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాడు. ఆయన జీవితం చూసి ఎంత ఫలభరితంగా ఉంది, ఎంత దీవెనకరంగా ఉంది అని అనేకులు చెప్పుకుంటారు. కనుక ఈ లూకా సువార్త 9వ అధ్యాయంలో చెప్పబడినట్టు పేస్టీ డెసిషన్ తీసుకోకూడదు, హాఫ్ హార్టెడ్ డెసిషన్ తీసుకోకూడదు, హజార్డస్ డెసిషన్ తీసుకోకూడదు. హోల్ హార్టెడ్ డెసిషన్ పూర్తిగా ప్రభుకి సమర్పించబడితే ఆయన శిష్యరికము అంగీకరించే వారంగా ఉంటాము. ఈ లోకంలో ఆయన శిష్యులుగా ఉండడం ద్వారా ఒకవేళ ఏదైనా పోగొట్టుకున్నామని మనం అనుకుంటే అది వాస్తవం కాదని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసును వెంబడించాలంటే మొదటి అడుగు గతం అంతటితో తెగతింపులు చేసుకోవాలి. యేసు పిలుపునకు స్పందించి సొంకపు మెట్టును విడిచిన లేవి వలె, వల్లను విడిచిపెట్టిన పేతురు వలె, తల్లిదండ్రులు విడిచిపెట్టిన యోహాను యాకోబుల వలె మనం కూడా మన కుటుంబాన్ని ఒకవేళ ప్రభు కన్నా ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే పక్కన పెట్టాలి. అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి దేవుడు పిలవడానికి కారణము అబ్రహాం కుమారుని చాలా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నన్ను అంతగా ప్రేమిస్తున్నాడో లేదో అనే పద్ధతిలో ప్రభువు ఆ శోధన అబ్రహాం జీవితంలో పెట్టాడు. కనుక సిలువను ఎత్తుకోవడం అంటే అవమానాన్ని, మరణాన్ని గుర్తుపెట్టుకుని ఆయన కన్నా దేన్ని ఉన్నతంగా ప్రేమించకుండా ఉండడమే సిలువను ఎత్తుకుని వెంబడించడం. కనుక సిలువ అనగా వేరు చేసేది, నాశనం అయిపోయేవాళ్ళు, రక్షింపబడేవాళ్ళు, నరకానికి వెళ్ళేవాళ్ళు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు, ఆనందకరమైన జీవితాలు జీవించేవాళ్ళు, దుఃఖకరమైన జీవితాలు జీవించేవాడు, చీకట్లో ఉండేవారు, వెలుగులో ఉండేవారు, ఆశీర్వాదం పొందుకునేవారు, శాపం పొందుకునేవారు. సిలువ వేరు చేయను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగు గాక అంటాడు పౌలు భక్తుడు. క్రాస్ ఇన్వాల్వ్ సెపరేషన్. క్రాస్ మీన్స్ డెత్, క్రాస్ మీన్స్ విక్టరీ. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరుచుతూ ఆయన యందు మమ్మను ఎల్లరికూ విజయోత్సవంలో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. ఎవరు సిలువను ఆశ్రయిస్తారో, ఎవరు యేసుప్రభు యొక్క సిలువ ప్రేమను అంగీకరిస్తారో వారు విజయోత్సవంతో ఊరేగే పరిస్థితి ఉంటుంది అనే మాటలు ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే సిలువ మనకు విజయాన్ని ప్రసాదించేది. సిలువ మనకు ఈ లోకంలో సంతోషాన్ని, ఈ లోకంలో విజయాన్ని, రాబోయే లోకంలో ఇంకా మహిమతో కూడిన పరిస్థితులు అనుకుంటాయి. కనుక సెల్ఫ్ డినయల్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎవ్రీ యాక్షన్ జీసస్ చూస్తుడు. యేసుప్రభు ఎన్నిక చేసిన ప్రతి కార్యంలోనూ కూడా సెల్ఫ్ డినయల్ ఉంది. తను తాను ఉపేక్షించుకున్నాం, రెనౌన్సియేషన్, తను తాను పోగొట్టుకున్నాం. కనుక ఒకరి లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువలో మనందరి నరకాకిని భరించాడు. కనుక ఆయన్ను వెంబడించే వారముగా, ఆయన పోలి శ్రమానుభవాలు పొందే వారముగా ఉందాము. అనుదిన జీవితంలో మనము సిలువలు ఎత్తుకుని ఆయన వెంబడించే వారంగా ఉందాము. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు ఆయన. ముందు మనం ఆయన శిష్యులమైతే అప్పుడు ఇంకా ఇతరులను అయినా చేయగలం. కనుక డిసైపుల్షిప్ అంటే డిసిప్లిన్ అనే మాట నేను జ్ఞాపకం చేశాను. క్రమశిక్షణ కలిగిన రీతిలో, దేవుని మహిమపరిచే రీతిలో మన కార్యాలు ఉండాలని దేవుని ప్రార్థిస్తూ, ఎంతవరకు నేను సఫలీకృతున్నాయాను చెప్పలేను. అందువల్లంటే వాక్యాలు ఎక్కువ చెప్పాను. నేను ఏదైనా చెప్పినప్పుడు వాక్యాన్ని ఆధారంగా ఉంటే నాకు ఇష్టం. అందువల్ల మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవడైనాను ఆయన వెంబడింపకోని ఎడల నో కంపల్షన్. ఎవరు నెట్టట్లా నీవు కనుక శిష్యుడిగా కాగోరితే తన సిలువనెత్తుకొని అనుదినము ఆయన వెంబడించాలి. వాటి అనుభవము మన యవనస్తులకు అందరికీ కలగాలని దేవుని ప్రార్థిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 5-10 నిమిషాలు ఆలోచన చేయవచ్చు. తాతయ్య, యాక్చువల్లీ సిలువ నిమిత్తమై వెర్రివాడు అవ్వాలి అన్నారు కదా, క్రీస్తు నిమిత్తమై.
సో అది కొంచెం అర్థం కాలేదు, ఒకసారి అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా ఆ చిన్న బిట్? క్రీస్తు నిమిత్తం వెర్రివాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో దేవుని గురించిన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం, వెర్రితనం, వెర్రివారిని ఆయన ఎంచుకున్నాడు అనమాట. బైబిల్ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడమ్మా, ఒక్క నిమిషం. మొదటి అధ్యాయం. జ్ఞానులను మానేసి ఆయన సామాన్యులను. ఒకసారి వర్డ్స్ చెప్పరా తాతయ్య? 26వ వచనం. 26. ఓకే. సహోదరులారా సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అందువల్ల క్రీస్తు నిమిత్తం వెర్రివారు అంటే ఒక వ్యక్తి యేసుప్రభువుని అంగీకరించాక కొంతమంది ఉద్యోగాలు రాజీనామా చేసి పూర్తి సర్వీస్కి వెళ్ళి ఉన్నారు. కొంతమంది ఇల్లు అమ్ముకుని ఉద్యోగాలు మానుకుని సేవ కొరకు సమర్పించుకుని ఉన్నారు. అటువంటి చూసి మనమే పిచ్చోడు ఇల్లు కూడా అమ్ముకున్నాడు ఉన్న ఇల్లు అని హేళనగా మాట్లాడతాం. కనుక ఒకవేళ క్రీస్తు నిమిత్తం మనం చేసే బుద్ధి లేని పనులని ఎవడన్నా అనుకున్నా, క్రీస్తు నిమిత్తం నేను అలాగే ఉంటాను, నేను ప్రార్థన చేస్తానే ఉంటాను, వాక్యం చెప్తానే ఉంటాను, వాక్యానుసారం జీవించేవాడుగా ఉంటాను, మీరేమనుకున్నా పర్వాలేదు అనేది దాని అర్థం. గైస్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు నాట్ హెసిటేట్. మీరు మీ మైక్స్ ఆన్ చేసుకొని అడగచ్చు. ద స్టేజ్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. ఐ హ్యావ్ అ క్వశ్చన్. అంకుల్, ఇప్పుడు మీరు పాల్ గురించి తీసుకొచ్చినప్పుడు పాల్ అన్న వెంటనే మనకి 3 సార్లు బొంకాడు అన్న మాటే గుర్తొస్తుంది. కానీ అందులో మనము పీటర్, ఐ స్టాండ్ కరెక్టెడ్. సో పీటర్ గురించి మనకి ఇవి కూడా గుర్తొస్తాయి అన్నారు కదా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎసెన్షియల్లీ డిసైపుల్స్ అంటే వాళ్ళు ఏమి పర్ఫెక్ట్ పీపుల్ కాదు కదా, వాళ్ళల్లో కూడా ఫ్లాస్ ఉంటాయి. మేబీ ఇంకా ఇప్పుడు యోధా కానీ లేకపోతే మిగతా ఫస్ట్ డిసైపుల్స్ ని తీసుకున్నా సరే వాళ్ళలో ఉన్న ఫ్లాస్ గురించి మేబీ బైబిల్లో అంత మెన్షన్ చేసి లేదేమో. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అంకుల్, మనం కూడా అలాంటి ఫ్లాడ్ బీయింగ్సే కదా, హ్యూమన్ బీయింగ్సే కదా, మనం పర్ఫెక్ట్ డిసైపుల్ అవ్వడం అనేది ఏదైనా ఉంటుందా? ఆర్ ద వర్డ్ పర్ఫెక్ట్ డిసైపుల్షిప్ ఈజ్ ఇట్ సెల్ఫ్ రాంగ్? Or if there is one perfect discipleship, what should be the journey towards that? పేతురు జీవితంలో నన్ను వెంబడించిన మొదటి మాట, నన్ను వెంబడించిన చివరి మాట ప్రభువు నుండి విన్నాడు. ఈ 2 మాటల మధ్య గొప్ప జీవితం ఉంది. అడ్వెంచరస్ డిసైపుల్షిప్ అని ఆయన గురించి చెప్తారు. పడవలో ఉంటే చాలా సేఫ్టీ ఉంది. నీటిలో మనము ప్రయాణం చేసేటప్పుడు పడవలో ఉంటే సేఫ్టీ ఉంది, పడవ దిగితే ప్రమాదం ఉంది. కానీ ప్రభువా నేను కూడా నడుస్తానంటే, నీకు ఇష్టమైతే నేను కూడా నడుస్తానంటే, ప్రభు రా అంటే, ఒకవేళ ఎంతమంది సముద్రంలో దిగిపోవడానికి ఇష్టపడతారో ఆయన మీద ఆధారపడి. కనుక అది ఉన్నతమైన సాహసోపేతమైన శిష్యరికం. అది ప్రభు మాట చెప్తే సముద్రంలో నుంచి దిగిపోయాడు. అది ఒకవేళ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిసైపుల్షిప్. క్యాలిక్యులేట్ చేయకుండా వచ్చే నష్టం కానీ, వచ్చే ఇబ్బంది కానీ, వచ్చే శ్రమ కానీ క్యాలిక్యులేట్ చేయకుండా ఆయన మాటకి పరిపూర్ణ విధేయత. అందువల్ల పేతురు, ఇఫ్ పీటర్ ఈజ్ రాంగ్ హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్, ఇఫ్ పీటర్ ఈజ్ రైట్ హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రైట్ అన్నారు. నువ్వు అడిగినట్టుగా పరిపక్వత అనేది ఈ మానవ జీవితంలో ఉండదు. ఎందువల్లంటే మనం అనుదినం శోధింపబడతా ఉంటాం. రక్షింపబడ్డవాడు ఇంక నేను రక్షింపబడ్డానికి పర్వాలేదు అనుకుంటే కుదరదు. ఈచ్ డే యూ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ సాటన్ అండ్ సీక్ ది బ్లెస్సింగ్ ఫ్రమ్ జీసస్. పరిపూర్ణుడు అవ్వలేదు, యేసు ఒకడే పరిపూర్ణుడు.
కొండ మీద ప్రసంగం చెప్పుకుంటాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాల్లో, 5-6-7 అధ్యాయాల్లో ఈ పరిపూర్ణత గురించి, నా తండ్రి పరిపూర్ణుడైనట్టు వీళ్ళు కూడా పరిపూర్ణులు అవ్వాలంట అంటాడు ఆయన. 5వ అధ్యాయం మత్తయి సువార్త 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండు. దేవుడు అప్పుడే పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. నేను చెప్పినవన్నీ పక్కన పెట్టి ఆఖరి మాటలే ప్రాముఖ్యమైనవి. ఒకటి, లోకాన్ని ద్వేషించడం, లోకాన్ని నుండి వేరైపోవడం. రెండవది, కుటుంబస్తుల్ని కన్నా ప్రభుని ఎక్కువగా ప్రేమించడం. మూడవది, తన ప్రణాళికలన్నీ బూడిద చేసుకుని దేవుని చిత్తం కొరకు కనిపెట్టడం. నాలుగవది, ఫలించడం, ఫలభరితమైన జీవితం జీవించడం. అలా జీవించాలంటే ఆయన వాక్యం ముందు నిలిచి ఉండాలి. అది శిష్యరికం, అది డిసైపుల్షిప్. సిలువ మంచివారిని చెడ్డవారిని, వెలుగులో ఉన్నవారిని చీకటి వారిని వేరు చేస్తుంది అనేది. రెనౌన్సియేషన్, సెల్ఫ్ డినయల్. ఒకవేళ మిషన్స్ గురించి చెప్పినప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. నేను చెప్పిన ఇంకొక మాట నాకు మళ్ళీ చెప్తాను. వీ వాంట్ టు బి ఎలక్ట్రిక్ బల్బ్స్, బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ క్యాండిల్స్ విచ్ మెల్ట్ అవే ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ లైట్. హడ్సన్ టేలర్ ఆయన ఒక సవాల్ ఇచ్చాడు క్రైస్తవులకి. విక్స్ అంటే ఒత్తులు, బర్న్ చేసే ఒత్తులు రెడీగా ఉన్నాయి, ఆయిల్ ఫైర్ ఉంది, ఒత్తులు పట్టుకొని రండి అంటున్నాడు ఆయన. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ విక్స్ టు బర్న్. ది ఆయిల్ అండ్ ది ఫైర్ ఆర్ ఫ్రీ. దేవుని వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ సహాయం ఉంది. ఎలక్ట్రిక్ బల్బ్ లాగా ఉండకుండా ప్రవృత్తిలాగా ఉండాలి అనేది ఆయన పిలుపు. కనుక మిషనరీలు ఎంత సెల్ఫ్ డినయల్ ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే అలాంటి శ్రమానుభవాలు పొందారో జ్ఞాపకం చేసుకుంటే ఆ శ్రమకు రెట్టింపు మెప్పు పొందుతారు వాళ్ళు. ఎవరైతే క్రాస్ మోసారో వాళ్ళకి క్రౌన్స్ సిద్ధంగా ఉన్నాయి. సో క్రాస్ లీడ్స్ టు క్రౌన్. శిలువ సువార్త దుఃఖం కలిగించేది మాత్రమే కాదు, ఆనందాన్ని కలిగించేది, పరలోకానికి మార్గము, దేవుని చేత అభినందింపబడే స్థితి, కిరీటం పొందుకునే స్థితి ఉంది. కనుక ఆయన్ని వెంబడించడం అనేది మనకి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పారమార్థికమైన ఆశీర్వాదాలు కూడా తెచ్చిపెడతాయి. I have one more observation to add. Uncle, if you permit me to ask one more question. Yes. So అంటే డిసైపుల్షిప్ గురించి క్లియర్గా అర్థమైంది, కానీ మీరు ఓపెన్ చేసినప్పుడే యేసుక్రీస్తు క్రైస్తవుల్ని తీసుకురండి అనలేదు, కానీ బ్రింగ్ డిసైపుల్స్ అన్నారు కదా అన్నారు. సో అంటే మీరు చెప్పారు ఆల్రెడీ డిసైపుల్షిప్ గురించి, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ హూ ఈజ్ ఎ క్రిస్టియన్ అండ్ హూ ఈజ్ ఎ డిసైపుల్, so that we can unlearn some traits that we got as Christians. క్రిస్టియన్ అంటే బైబిల్ చదివేవాడు, గుడికి వెళ్ళేవాడు, కానుకలు ఇచ్చేవాడు, ఉపవాసం చేసేవాడు, మంచి పనులు చేసి అందరి చేత మంచి అనిపించుకునేవాడు క్రైస్తవుడు. డిసైపుల్ అంటే లోకానికి సంబంధం లేదు, లోకం నన్ను మెచ్చుకోవాలి, నాకు సన్మానం చేయాలి, నన్ను గుర్తించుకోవాలని ఆశపడ్డది ప్రభు శిష్యుడు. ఒకవేళ శ్రమ కలిగినప్పుడు కృంగిపోడు. ఒక రకంగా చెప్పాలంటే శిష్యుడు అనగానే ప్రాక్టికల్ క్రిస్టియన్, క్రిస్టియన్ అనగానే రిలీజియస్ మ్యాన్. క్రైస్తవులతో పాటు చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా క్రమశిక్షణ పాటిస్తారు, చెడు క్రియలు చేయకుండా సత్యానికి కట్టుబడి ఉండే క్రైస్తవేత్తలు చాలామంది ఉన్నారు. కనుక క్రైస్తవుడు అనే మాట 3 సార్లే ఉంది, శిష్యుడు అనే మాట 260 సార్లు ఉందంటే యాక్చువల్గా ఈ సినోనిమ్స్ కాదు. డిసైపుల్ ఈజ్ బిట్ ఓవర్ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే వేషధారి, ఒక రకంగా రిలీజియస్ మ్యాన్, రిలీజియాసిటీ. వేరాజ్ డిసైపుల్ ఈజ్ సెల్ఫ్ డినయల్, రెనౌన్సియేషన్,
థ్యాంక్ యూ. Thank you, Tatya. So